కూడా. ఎందుకంటే ఇంత పెద్ద మహాగణపతి 70 అడుగుల గణపతి కనుక ఎటువంటి ఇబ్బందులు చివరి అంకం కాబట్టి చివరి ఘట్టం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రేన్ ఆపరేటర్ కూడా ఇటు భక్తులకు దర్శనం చేపిస్తూ మరో పక్క నిమజ్జనం చేస్తున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాము మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అవుతున్నాడు. గంగమూడికి చేరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనము చూడడం జరుగుతున్నది. ఇంకొక 5 నిమిషాల్లోనే పూర్తిగా నిమజ్జనం పూర్తవుతుంది. ఆల్రెడీ భక్తులకు దర్శనం ఇస్తూ కూడా గంగమూడికి గణనాథుడు చేరుతున్నాడు. ఎంతో అపురూపం అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. ఖైరతాబాద్ బడా గణపతి 70 అడుగుల మహాగణపతి నిమజ్జనం అవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. గణపతి బొప్ప అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా గణపతికి వీడుకోలు చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ క్రేన్కు సంబంధించిన వైర్లతోని సాగర ఏదైతే గంగమోడి ఉందో ఆ తీరానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ మహాగణపతిని డౌన్ చేయడం జరిగింది. కొద్ది నిమిషాలలోనే ఆ వైర్లన్నీ కూడా తొలగిస్తున్నారు. తొలగించిన తర్వాత మహాగణపతి నిమజ్జనము పూర్తవుతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులైతే తరలి రావడం జరిగింది. అసలు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్తజన సందోహం కూడా మనకు కనిపిస్తున్నది. ఆల్మోస్ట్ మహాగణపతి యొక్క నిమజ్జనము పూర్తి అవుతున్నది. కొద్ది నిమిషాలలోనే ఇంత పెద్ద 11 రోజుల పాటు భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది. 1954లో ఒక్క అడుగుతోని మొదలైనటువంటి ఖైరతాబాద్ వినాయకుని యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల మహాగణపతిని 78 రోజులలో శిల్పి రాజేంద్ర అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. సో మనం చూస్తున్నాము దాదాపు వినాయక సాగర్ గంగమోడికి గణనాథుడైతే చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మహాగణపతి పక్కన ఇటు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అదేవిధంగా అటుపక్కన చూస్తే మనకు లక్ష్మి సరస్వతికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహాగణపతికి నిమజ్జనంతో పాటు భక్తులు సమర్పించినటువంటి అనేక పూలమాలలు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా వితరణ చేయడం జరిగింది. మనం చూసాము ఆల్మోస్ట్ సాగర తీరానికి గంగమోడికి గణనాథుడు చేరుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. మరికొద్ది నిమిషాలలోనే పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం పూర్తి కానుంది. ఉదయం 6:35 ప్రారంభమైనటువంటి శోభాయాత్ర మధ్యాహ్నము 12:30 తర్వాత క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. దాదాపు ఇక్కడ గంట పాటు వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ బడా గణపతిని అయితే నిమజ్జనం చేస్తున్నారు. మొత్తంగా చూడొచ్చు భక్తుల జయ జయకారాల మధ్య మహాగణపతి అయితే గంగమూడికి చేరుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. కొద్ది నిమిషాలలోనే ఖైరతాబాద్ మహాగణపతి అయితే గంగమూడికి చేరుతారు. ప్రత్యేక బోట్లు అక్కడ చెత్తకు సంబంధించి పూడిక తీసివేసే HMDAకి సంబంధించిన JCBలు అన్నీ కూడా నిరంతరము పర్యవేక్షిస్తున్నాయి. ఆల్మోస్ట్ మహాగణపతికి సంబంధించి ఏవైతే కింద ఉన్నటువంటి అయోధ్య బాలరాముడు కానీ అదేవిధంగా రాహుకేతుకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇప్పటికే వినాయక గంగమోడికి చేరుకున్నాయి. సో భారీ గణనాథుని నిమజ్జనం సంబంధించి పూర్తవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. మరొక 2 నిమిషాలలోనే ఖైరతాబాద్ మహాగణపతి సాగర తీరానికి గంగమోడికి చేరనున్నాడు. మొత్తం వెల్డింగ్ వైర్లను కూడా మెల్లమెల్లగా తొలగిస్తున్నారు. వెల్డింగ్ వైర్లను ఫిట్ చేయడం ఒకైతే అయితే నిమజ్జనం చేసే టైంలో తొలగించడం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రేన్ ఆపరేటర్లు ఎంతో జాగ్రత్తగా తీసుకొని నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనము. అక్కడ ప్రత్యేకంగా లోతుకు సంబంధించి కూడా ఒక రోప్తోని నీళ్ళల్లో తాడును కూడా ప్రత్యేకంగా కట్టారు. ఆ స్థానంలోనే నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి మహాఘట్టంగా ఖైరతాబాద్ గణనాథుని యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం జరిగాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో నవరాత్రులు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా అశేషమైనటువంటి భక్తజనుల మధ్య మహాగణపతి యొక్క నిమజ్జన పనులు కానీ వినాయక నవరాత్రి వేడుకలు అయితే జరిగాయి. ఆల్మోస్ట్ మహాగణపతి వినాయక సాగర్ గంగమోడిలోకి అయితే చేరుకున్నాడు. మొత్తంగా కూడా కింది నుంచి పై వరకు 70 అడుగుల మహాగణపతి కనుక మెల్లమెల్లగా కింది నుంచి పై వరకు మొత్తం కూడా ఒక్కొక్కటి కూడా నిమజ్జనం అయ్యేలా చేస్తున్నారు.
కొద్ది నిమిషాలు మరొక 2 నిమిషాల్లో పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తి కానుంది. భక్తులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మహాగణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో ఆ క్రేన్కు సంబంధించినటువంటి వైర్లను కూడా ఎక్కడికక్కడ తొలగించేలా కూడా ఏర్పాట్లు చేశారు. మరోపక్క బోట్లలో కూడా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. భక్తులను ఆశీర్వదించుకుంటూ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం అయితే పూర్తయింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆనంద కోలాహలాల మధ్య బ్యాండ్ వాజంత్రీలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు, అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అయితే కన్నుల పండుగగా సాగాయి. ఆల్మోస్ట్ మహాగణపతికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సప్తముఖాలు కానీ సప్తనాగులు కానీ నిమజ్జనమైంది. ఇప్పుడు మహాగణపతి మెయిన్ ఏదైతే ఉందో అది నిమజ్జనం కూడా పూర్తి అయిపోతుంది. గంగమ్మోడికి గణనాథుడైతే చేరుకున్నాడు. ఎంతో అద్భుతమైన ఘట్టం. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. మొత్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైనటువంటి బడా గణపతి యొక్క నిమజ్జనం పూర్తి కావడంతో అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖ